నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. కర్ణాటకలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చేందుకు బీజేపీ, జేడీఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాటుపడతామని కేంద్ర మంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డి కుమారస్వామి ఆదివారం అధికారికంగా ప్రకటించారు. తమ పార్టీ మరొకసారి కాంగ్రెస్ తో చేతులు కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జేడీఎస్ ఇంతకు ముందు 2 జాతీయ పార్టీలతో కలిసి 2 సార్లు అధికారంలో ఉంది. ఆ 2 సార్లు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జేడీఎస్ బీజేపీతో చేతులు కలిపి ఎన్డీఏలో భాగమైంది. కలిసి పనిచేయాలని బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది నాకు ప్రధానం కాదు. మీ ఆశీస్సులతో నేను 2 పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం అని కుమారస్వామి చెప్పారు. ఎంయూడీఏ కుంభకోణానికి నిరసనగా బెంగళూరు నుంచి మైసూరు వరకు వారం పాటు పాదయాత్రలో 2వ రోజుకు బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలను ఉద్దేశించి కుమారస్వామి ప్రసంగిస్తూ బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో మున్ముందు మీకోసం పాటుపడతా అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజల అనుకూల ప్రభుత్వాన్ని తేవడానికి అంతిమంగా మన పోరు. ఆ ప్రభుత్వం ప్రతి కుటుంబ సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం కింద అటువంటి ప్రభుత్వాన్ని తేవాలని కోరుతున్నా. అందుకోసం నేను, బివై విజయేంద్ర అంటే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, 2 పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తారు అని కుమారస్వామి చెప్పారు. ఏదేమైనా ఇక ముందు కాంగ్రెస్ తో కలిసి నడిచేదే లేదు. కాంగ్రెస్ కి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి మీద వస్తున్న అవినీతికి సంబంధించి, కర్ణాటక కాంగ్రెస్ నేతల అవినీతికి సంబంధించి పాదయాత్ర చేయడమే కాదు, వాళ్ళను గద్దె దించడమే. నేను ముఖ్యమంత్రిని అవుతానా కాదా అనేది పక్కన పెట్టేస్తే ఎన్డీఏ కూటమి అనేది కర్ణాటకలో అధికారంలోకి రావాలి. దీనికోసం బీజేపీ అలాగే జేడీఎస్ నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయడంతో పాటు అడుగడుగునా కాంగ్రెస్ నాయకుల అవినీతిని కడిగిపరేయాలి అని చెప్పడం నిజంగా షాక్ కి గురిచేసింది. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఉన్న జేడీఎస్ కుమారస్వామి ఈరోజు సిద్ధరామయ్య అవినీతిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటమే కాదు, ఇక జీవితంలో ఎప్పుడూ కాంగ్రెస్ తో కలవను అని చెప్పడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది చాలా మందికి. మరి కుమారస్వామి ఇచ్చిన మాట మీద నిలబడతాడా? ముందు కర్ణాటక రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? కర్ణాటకలో బీజేపీ, ఎన్డీఏ కూటమి పాగా వేసే అవకాశం ఉందా? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.